నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. భారత్తో పాటు విదేశాల్లోని పలు కేంద్రాలలో కూడా పరీక్ష నిర్వహించారు. రీ ఎగ్జామ్కు సంబంధించిన కీ పేపర్ ఈ నెల 28న రిలీజ్ చేయనుంది ఎన్టీఏ. నిమిషం ఆలస్యం నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారు. ఇక రంగారెడ్డి జిల్లాలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డ ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5440 కేంద్రాలతో పాటు విదేశాల్లో 14 ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైనట్లు ఎన్టీఏ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 3.65 లక్షల మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్కు హాజరయ్యారు. క్వశ్చన్ పేపర్ల నుంచి మొదలుకొని పరీక్ష పూర్తయ్యే వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్లలో ఏఐ ఆధారిత నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ కవరేజ్, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక తనిఖీ బృందాలు, డాగ్ స్క్వాడ్స్తో పాటు పెద్ద ఎత్తున పోలీసులతో భద్రత కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరిగింది. దివ్యాంగులకు మాత్రం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు ఎన్టీఏ అనుమతినిచ్చింది. 1 నిమిషం నిబంధన కారణంగా చాలా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఆలస్యంగా వచ్చిన వారిని సెక్యూరిటీతో పాటు పోలీసు సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో చాలా మంది అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు సైతం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లోని రాగన్నగూడలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డాడో విద్యార్థి. నాగరాజు అనే విద్యార్థి వాష్రూంలో సెల్ ఫోన్ పెట్టి సమాచారం సేకరించడాన్ని అధికారులు గుర్తించారు. ఆదిబట్ల పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తన ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కోల్కతా నుంచి మధ్యాహ్నం 1:15 ఢిల్లీకి చేరుకున్న ఆయన ఎయిర్పోర్ట్లో సుమారు 45 నిమిషాల పాటు వేచి ఉన్నారు. విమానాశ్రయం నుంచి ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేస్తారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకావద్దని 2 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు ప్రధాని. ఈ ఏడాది మేలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రీ ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.